వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభంలో రవి సంచారం, జయస్థానం మానం విభవమపి చైకాదశే అని చెప్పారు. లాభంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అన్ని విధాల అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో కానివ్వండి, విద్యా విధానంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, కుటుంబ వ్యక్తులు సభ్యులతో కానివ్వండి, లేదా మిత్రులతో కానివ్వండి, అందరితోనూ కూడా మంచి సత్సంబంధాలు ఉండటం, అన్ని విధాలా కలిసి రావడం, పనులన్నీ కూడా సాఫీగా సాగిపోవటం, లాభసాటిగా ముందుకు సాగుతూ ఉండటం, ప్రయాణాలు కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దూరదేశాలు వెళ్తారు, ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల దూరదేశాల్లో స్థిర నివాస నిమిత్తంగా చేసే ప్రయత్నాలు, విద్యా సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, లేదా కుటుంబంతో ఏదైనా వేరే ప్రదేశానికి మనం స్థాన మార్పు చేయాలి, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి, ఇటువంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే షష్టంలో శని సంచారం, శత్రుబాధలు తగ్గుతాయి, రుణ సమస్యలు తగ్గుతూ ఉంటాయి, ఆదాయాలు పెరగటం వల్ల రుణాలన్నీ కూడా మీరు తీర్చేసుకోగలుగుతూ ఉంటారు. లోన్స్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ లోన్స్ కానీ, అప్పులు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు ఇష్టదైవ స్మరణ చేయటం తులారాశి వారికి చాలా మంచిది.